హైటెక్ సిటీ శిల్పారామం వద్ద హైడ్రా అధికారులు గుడిసెల్ని ఖాళీ చేస్తున్నారు. దాంతో స్థానికులు కంటతడి పెడుతున్నారు. తమకు న్యాయం చేయాలంటూ హైడ్రా కమిషనర్ రంగనాథ్ను బతిమాలాడుతున్నారు. ఇది సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు అంటే ఖాళీ చేయమంటే మేము ఎక్కడికి వెళ్ళాలి సార్? మాకంటూ ఒకటి ఉండాలి కదా సార్. మేము ఒకటే కోరుకుంటున్నాం సార్. ఆ సార్ ఎవరో గాని రంగనాథ సార్ గారు వచ్చి మా పరిస్థితి ఇది సార్, మాకు ముందుగానే చెప్పినా మాకు న్యాయం జరగాలి సార్. మేము ఇప్పుడు అంటే మేము ఎక్కడికి వెళ్ళిపోవాలి సార్? ఇంకెక్కడ లేదు సార్. మేము 10 సంవత్సరాల పైనే ఉన్నాం సార్ ఇక్కడ. మేము ఇప్పుడు అంటే మేము ఎక్కడికి వెళ్ళిపోవాలి సార్? మాకు తిండి టెప్పులు కూడా లేదు సార్ రాత్రి నుంచి. మాకు అసలు వాళ్ళు ఎప్పుడు వస్తారో ఎప్పుడు ఖాళీ చేయమంటున్నారో కూడా తెలుస్తలేదు సార్. మరి మా పరిస్థితి ఇది. నోటీసు కట్ట మాకు ఏమి ఇవ్వలేదు సార్. మాకు అసలు ఏమి ఇవ్వలేదు సార్. ఎవరో వచ్చారు సార్, వాళ్ళు హైడ్రా అనే కంపెనీ నుంచి వచ్చారు సార్. వాళ్ళు వచ్చి చెప్పే వరకు కూడా మాకు అసలు తెలియదు సార్. రేపు 10 కల్లా ఖాళీ చేయమంటారు. ఖాళీ చేయమంటున్నారు సార్. ఎక్కడ పోవాలంటే మీ సారాలతో మీరు మాట్లాడండి అని అంటున్నారు సార్. మాకంటూ బతుకుతారు అనేది ఏమీ లేదు సార్. మేము శిల్పారంలోనే పనిచేస్తాం సార్. అందరూ శిల్పారంలోనే పనిచేస్తాం. ఇక్కడ జీతం తక్కువైనా సార్ అక్కడ 10,000 వస్తారు సార్. 9,000 8,000 ఇక్కడ ఏంటంటే మాకు దగ్గర కిరాయి లేదు అని కొంత మేము ఇంతమంది ఒక కుటుంబం లాగా బతుకుతున్నాం సార్. ఇప్పుడు వెళ్ళిపోమంటే మాకు దగ్గరగా ఉంటారు సార్. ఒక 250 మంది ఉంటాం సార్. పిల్లలు పెద్దోళ్ళు అందరూ చిన్న పిల్లలతో కలిపి ఒక కుటుంబం లాగా ఉంటున్నాం సార్. మేము 10 సంవత్సరాలు పాముల్లో కట్ట ఉంటున్నాం సార్. మాకు నీళ్ళు లేవు. మేమేమి ఎవరికి ఏమి అడుగుతలేదు కాదు సార్. మాకు ఉండటానికి జాగా చూపించమని సార్. ఉంటామంటున్నాం. మేము ఇదేం కబ్జా చేస్తాం